అండి వెల్కమ్ టు భవిష్య ప్రియ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కమ్మనైన ఆవు నెయ్యినండి ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం ఓన్లీ పాల నుంచినే మనం నెయ్యినైతే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నన్నైతే చాలామంది అడిగారండి, మీరు ఇంట్లోనే చాలా బాగా చేస్తారు నెయ్యి, అందుకు ఒక వీడియో చేయమని చాలామంది అడిగారు, అందుకనేసి చూపిస్తున్నాను. ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుందని వీడియో అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓన్లీ పాలతోనే మనము నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఇలా పాలు కాంచిన తర్వాత మనకు పైన అయితే మీగడ వస్తుంది కదా, ఇలా ఈ మీగడ అంతా కూడా నేనైతే ఇక్కడ ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నానండి. ఇలా మనము పాలతోనే కాకుండా పెరుగు పైన వచ్చే మీగడను కూడా ఇలా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మీగడ అంతా కూడా మనము చాలా ఈజీగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని వెన్ననైతే తీసుకోవచ్చండి. ఈ వెన్న ప్రిపేర్ చేసే ముందు మనం ఒక టిప్ ఫాలో కావాలండి. ఇప్పుడు వీటిలోకి చల్ల నీటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందుకనేసి మనము వెన్నని ప్రిపేర్ చేసుకునే ముందు ఫ్రిడ్జ్లో ఒక బౌల్లో ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకున్నాం అనుకో, చల్ల నీళ్ళని, చాలా తొందరగా మనకు ఇది వెన్న అయితే వచ్చేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కొద్దిగా చల్ల నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు వెన్న అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు వెన్న అనేది సపరేట్ అయిపోతుంది, వాటర్ అంతా కూడా ఒక సపరేట్ వచ్చేస్తుంది. ఈ చల్ల నీళ్ళు వేసుకోవడం వల్ల మనకు వెన్న అనేది తొందరగా వచ్చేస్తుందండి. అలా కాకుండా మనము ఎక్కువసేపు మిక్సీ జార్ కనుక హీట్ అయ్యేలాగా మనం మిక్సీ పట్టుకున్నాం అనుకో, మనకి ఇలా వెన్న అనేది ఈజీగా రాదు. ఈ చల్ల నీళ్ళు వేసుకుంటేనే మనకు వెన్న అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ వెన్ననంతా కూడా చన్నీటిలో వేసేసుకొని తీసుకుందాము. ఇలా నాకు ఇక్కడ 2 సార్లు మిక్సీ అయితే పట్టుకున్నానండి. నాకు చాలా వెన్నంతా కూడా మీగడంతా కూడా నేను చాలా రోజుల నుంచి పెట్టేశాను. ఒక 3 వారాల నుంచి స్టోర్ అయితే చేశాను. అందుకనేసి ఇక్కడ ఒకేసారి అవ్వలేదు, ఇంకో రౌండ్ కూడా వేసి చూపిస్తున్నాను. మనము ప్రతిసారి కూడా ఇలా చల్ల నీటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ వెన్న అంతా తీసుకుంటానే ఆ మిక్సీ జార్లో ఉన్న వాటర్ అంతా కూడా పడేయాలండి. మళ్ళీ మనము మీగడ అందులో వేసి గ్రైండ్ చేసామనుకో మనకి వెన్న అయితే రాదు అసలు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు మనకు చూస్తున్నారు కదా, ఇప్పుడు మంచి నీటిలో బాగా ఇలా వెన్న అంతా కూడా కడిగేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము. దీనిని మనం అప్పుడైనా కరిగించుకోవచ్చు, లేదంటే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేనంతా ఇలా నైట్ అంతా రెడీ చేసి ఇక్కడ బౌల్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ చేస్తున్నాను. మనం నెయ్యి కాంచుకోవడానికి కొంచెము మందంగా ఉన్న గిన్నెనైతే తీసుకోవాలి. చూస్తున్నాను కదా, ఇక్కడ కొంచెం మందంగా ఉన్న గిన్నెలు అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనము మంట ఎక్కువగా పెట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు నెయ్యి పూసలా రావాలంటే మనమైతే ఇక్కడ స్పూన్ పెట్టి అస్సలు కలపకూడదండి. ఇలా ఓన్లీ గిన్నెను ఒకటే ఇలా షేక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు స్పూన్ కనుక పెట్టి మనము ఇలా మనకు నెయ్యి అనేది పూసగా రాదు. చూస్తున్నాం కదా, మనకు వెన్నను కూడా మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, ఇలా నెయ్యిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. 2 రకాలుగా మనం ఈ పాల మీగడను అయితే ఉపయోగించుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఇక్కడ మనకు నెయ్యి అయితే దగ్గరగా వచ్చేస్తుంది. ఈ వీడియో చివరి దాకా చూసి ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూస్తున్నాం కదా, ఇక్కడ మనకు నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్నంతా వడగట్టేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం వడగట్టిన తర్వాత మనకు
ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడే మనకు పూస పూసలా కనిపిస్తుంది. ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడు ఏమీ కనిపించదు.